కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో నారా లోకేష్ భేటీ కాబోతున్నారు. ఇందుకోసం గురువారం సాయంత్రమే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చిస్తారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని కూడా మోదీకి ఇవ్వబోతున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక మే 17న కుటుంబంతో కలిసి లోకేష్ మోదీని కలిశారు. 4 నెలల వ్యవధిలోనే మరోసారి మీటింగ్ అవుతుండడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఢిల్లీలో పర్యటించిన లోకేష్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరిపి యూరియా కొరత, ప్లాస్టిక్ పార్క్, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి అభివృద్ధి లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఐటీ, విద్యా రంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్లోబల్ స్కిల్స్ హబ్గా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాలు చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాటిని మళ్లీ మాట్లాడడానికే ఢిల్లీ పర్యటనలో లోకేష్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందిస్తారు. ఓ టు యు శివ. రైట్ సుమతి, ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఏపీ ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ భేటీ ప్రధానంగా మర్యాదపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ కూడా అనేక కీలక అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే అవకాశం ఉంది. ఈ ప్రధానంగా ఇటీవల ఏపీలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం భారీ సక్సెస్ కావడంతో దాన్ని ఉద్దేశించి ఒక బుక్ కూడా రూపొందించాలనేది ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్కు సూచించిన నేపథ్యంలో ఆ బుక్ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆ బుక్ను నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీకి అందివ్వబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యోగాంధ్ర పుస్తకం అనేది ఆవిష్కరణ కాబోతోంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా అంటే గతంలోనే మే 17వ తేదీన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని నారా లోకేష్ కలిశారు. సుదీర్ఘంగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అనేక కీలక అంశాలు అనేవి ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ యువగళం చేపట్టిన సందర్భంలో ఎదుర్కొన్న కష్టాలు కానీ, గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది, ఇప్పుడు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే అంశాలు, ఇటు రాజకీయ జీవితం, భవిష్యత్తులో రాజకీయ జీవితం ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలని అనే అంశాలకు సంబంధించి కూడా నారా లోకేష్కు ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లుగా ఆఫ్ ద రికార్డులో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ తెలియజేశారు. ఇక ఈసారి ఇప్పుడు జరగబోయే భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఈ యోగాంధ్ర బుక్ సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఇండియా రికార్డులో ఈ విజయం సాధించిన నేపథ్యంలో, అంటే భారీ సక్సెస్ అయిన నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ ఇండియా రికార్డు సాధించింది. అంటే 3,01,05 మంది ఒకే చోట చేరి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో యోగా నిర్వహించిన నేపథ్యంలో ఇది ఘనత సాధించింది. కాబట్టి బుక్ రూపొందించాలని ప్రధాని ఆదేశాల మేరకు బుక్ రూపొందించారు. ఈరోజు ఆ బుక్ను ప్రధానికి అందించి దాన్ని ఆవిష్కరించనున్నారు. ఆవిష్కరించిన తర్వాత ఇద్దరి మధ్య రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇటు పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, ఇతర కీలక అంశాలకు సంబంధించి రాజకీయ అంశాలు కానీ, ఇటు అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గత పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి యూరియా కొరతకు సంబంధించి కానీ, ఇక ఆయన శాఖకు సంబంధించి ఐటీ, విద్యాశాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఆ శాఖకు సంబంధించిన నిధుల కొరత ఏ విధంగా అవుతుందో ఆ నిధులను కూడా విడుదల చేయాలి అనేది అంశాలకు సంబంధించి ప్రధానంగా నారా లోకేష్ కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ రోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన తర్వాత కలిస్తే కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది అనేది సమాచారం అయితే అందుతోంది. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తర్వాత అమరావతి బయలుదేరుతారు. ఈరోజు గురు పూజోత్సవానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొంటారంటూ కూడా ముందుగానే ఒక షెడ్యూల్ ఉంది. కాబట్టి దాని ప్రకారం ఈ భేటీ ముగిసిన తర్వాత వెళ్తారా లేదా కేంద్ర మంత్రులు ఎవరైనా కలుస్తారనేది కూడా చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన బుక్ రిలీజ్ అనంతరం ఇద్దరి మధ్య రాజకీయ అంశాలకు సంబంధించి కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా ఇద్దరి మీద చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో పర్యటన సందర్భంగా మే 17వ తేదీ సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో కూడా ఇద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల కేంద్రం అండగా ఉంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామనేది ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్కు తెలియజేసినట్టు కూడా ఆయన కూడా చెప్పారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీని
చంద్రబాబు కూడా కలిశారు. అప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ఈ ఢిల్లీ పర్యటన అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా బుక్ రిలీజ్తో పాటు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందించింది, ఎంతవరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఏ ప్రాజెక్టులు ఎంతవరకు పురోగతి సాధించాయి, ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మొత్తం అంతా అభివృద్ధికి సంబంధించి కేంద్రం కూడా వివిధ రకాలుగా సహకారాలు అందిస్తుంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 2027 కల్లా పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. వాటికి తోడు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అంటే యూరియా కొరత అనేది ఎక్కువగా ఏర్పడింది కాబట్టి దానికి సంబంధించి కూడా సహకారం అందించాలని కోరిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఆ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తామనేది కేంద్ర మంత్రులను కూడా ఒక హామీ అయితే ఇస్తున్నారు. దానిలో భాగంగా అంటే గతంలో కలిసినప్పటికీ కూడా పదే కలవడం ద్వారా రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది, లాభం చేకూరుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీతో ప్రధానంగా ఇటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, మరోవైపు మంత్రులు కానీ, ఇటు మరి ముఖ్యంగా నారా లోకేష్ పలువార్లు కేంద్ర మంత్రులను కలవడం, ప్రధాని నరేంద్ర మోడీ కలవడం, ఇతర కీలక పెద్దలందరూ కూడా కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి అభివృద్ధికి సహకరించాలనేది అనేక సార్లు విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు గతంలో జల వివాదానికి సంబంధించి కూడా అనేక పరిష్కార మార్గాలను కేంద్రం చూపించింది. దానికి సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా సిఆర్ పార్టీలు కూడా గతంలో అనేక సార్లు నీటిపారుదల శాఖ మంత్రి, మరోవైపు సీఎం చంద్రబాబు కానీ, ఇటు నారా లోకేష్ కానీ, ఇతర పెద్దలందరూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా సిఆర్ పార్టీలు కలిశారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా కేంద్రంతో ముడిపడి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం ద్వారా సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి కాబట్టి వీలైనంత వీలు దొరికినప్పుడల్లా కూడా ఢిల్లీకి రావడం, కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ తీసుకోవడం, వారిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరడం అనేది జరుగుతుంది. ఇక ఈసారి జరిగే ప్రాధాన్యత ప్రధానంగా అంటే గతంలో 4 నెలల క్రితం మీరు చెప్పినట్లుగా 4 నెలల వ్యవధిలో మరోసారి భేటీ అవుతున్నారు. ఇప్పుడు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే కేవలం బుక్ రిలీజ్ కోసమే మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారా, ఇతర ఏమైనా అంశాలు కీలక అంశాలను చేర్చుకొస్తాయనేది కూడా వేచి చూడాల్సింది. ఇక మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీతో లోకేష్ భేటీ కానున్నారు. సుమతి. రైట్ శివ, దాదాపు 11 గంటల ప్రాంతంలో థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. 11 గంటల ప్రాంతంలో ప్రధాని మోదీని నారా లోకేష్ కలవబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఐటీ, విద్యా శాఖలు, అలాగే పోలవరం ప్రాజెక్ట్, ఏవైతే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిపైన మిగిలిన కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడి కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు, కేంద్ర సహాయ సహకారాలు రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు నారా లోకేష్.